హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ర్యామ్ అండ్ ఏఎం. అంటే ర్యామ్ అంటే ఏంటి అంటే ఆర్ఏఎం అంటే రిలేటివ్ అటామిక్ మాస్. ఏఎం అంటే ఏంటి అంటే అటామిక్ మాస్. ఓకే, వీటి గురించి సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటివ్ అటామిక్ మాస్ ఆ థియరిటికల్ డెఫినేషన్ చిన్న ఫార్ములా ప్రకారం ఇచ్చేస్తాను. ఆ ఫార్ములాలో ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? రిలేటివ్ అటామిక్ మాస్కి సంబంధించి ఫార్ములా ఏంటి అంటే ఆర్ఏఎం రిలేటివ్ అటామిక్ మాస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ వన్ యాటమ్ ఆఫ్ ఎలిమెంట్. అంటే ఒక ఎలిమెంట్ తాలూకా వన్ యాటమ్ తాలూకా మాస్ హోల్ బై 1/12 ఇంటూ మాస్ ఆఫ్ C12 యాటమ్. అంటే C12 మాస్ నెంబర్ కలిగిన కార్బన్ తాలూకా యాటమ్ యొక్క మాస్. ఓకే, యాక్చువల్లీ ఈ C12 యాటమ్ ఏదైతే ఉందో అది రిఫరెన్స్ యాటమ్. ఈ రిఫరెన్స్ యాటమ్ని మనం యూజ్ చేసుకుంటూ మనం ఏ యాటమ్ తాలూకైనా రిలేటివ్ అటామిక్ మాస్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది దాని తాలూకా ఫార్ములా. రిలేటివ్ అటామిక్ మాస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ వన్ యాటమ్ ఆఫ్ ఎలిమెంట్ బై 1/12 ఇంటూ మాస్ ఆఫ్ C12 యాటమ్. దీని గురించి ఇంకొక ఫార్ములా మనకి ఐడియా ఉండాలి. ఏంటి ఆ ఫార్ములా అంటే మాస్ ఆఫ్ one atom equal to, okay, mass of one atom equal to, okay, mass of one atom equal to number of nucleons, okay, into mass of one nucleon. అంటే mass of one atom equal to mass of nucleons into mass of వన్ న్యూక్లియన్ తాలూకా మాస్ అండ్ ఎన్ని న్యూక్లియన్స్ ఉన్నాయి అది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మాస్ అనేది ఇచ్చేస్తుంది. మాస్ ఆఫ్ యాటమ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ మనం ఆర్ఏఎం ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. రిలేటివ్ అటామిక్ మాస్ తాలూకా ఫార్ములా. రిలేటివ్ అటామిక్ మాస్ తాలూకా ఫార్ములా ఏంటంటే మాస్ ఆఫ్ వన్ యాటమ్కి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ ఇంటూ మాస్ ఆఫ్ one nucleon. ఓకే, హోల్ బై క్లియరా? హోల్ బై ఇక్కడ 1/12 ఇంటూ ఇక్కడ మనం చూసుకుంటే మాస్ ఆఫ్ C12 యాటమ్ ఇచ్చాను. మాస్ ఆఫ్ C12 యాటమ్ అంటే దీని అర్థం ఏంటి అంటే మాస్ ఆఫ్ వన్ యాటమ్ ఫామ్లో మనం దాని మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే C12 అనేది ఎగ్జాంపుల్ ఇచ్చేసారు. C12 అంటే మాస్ నెంబర్ C12 అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ C12 అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కలిపి 12 ఉన్నట్టు. అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఎన్ని ఉన్నట్టు? 12. ఓకే, ఇంటూ ఓకే మాస్ ఆఫ్ వన్ న్యూక్లియాన్. ఓకే, మాస్ ఆఫ్ వన్ న్యూక్లియాన్. క్లియరా? ఇక్కడ మాస్ ఆఫ్ వన్ న్యూక్లియాన్ పైన ఉన్న మాస్ ఆఫ్ వన్ న్యూక్లియాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఈ రెండు కూడా మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఫైనల్లీ మనకు వచ్చే ఆర్ఏఎం రిలేటివ్ అటామిక్ మాస్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. ఇది మనం కంపల్సరీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పార్ట్. ఓకే, ఆర్ఏఎం రిలేటివ్ అటామిక్ మాస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. ఇది మనకి ఫైనల్లీ వచ్చే ఫార్ములా. దీని తాలూకా డెరైవేషన్ ఫస్ట్ రిలేటివ్ అటామిక్ మాస్ తాలూకా ఫార్ములా మనం ఇచ్చాం. మాస్ ఆఫ్ వన్ యాటమ్ ఆఫ్ ఎలిమెంట్ బై 1/12 ఇంటూ మాస్ ఆఫ్ C12 యాటమ్. మాస్ ఆఫ్ వన్ యాటమ్ ఆఫ్ ఎలిమెంట్ తాలూకా మాస్ కావాలి. మాస్ అంతా కూడాను సెంటర్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సెంటర్లో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో ఏముంటుంది? న్యూక్లియాన్స్ ఉంటాయి. ఆ న్యూక్లియాన్స్ ఏంటి? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, అవే న్యూక్లియాన్స్. ఓకే, అండ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ తాలూకా మాస్ వాల్యూ నియర్లీ సిమిలర్ ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నేను రాశాను సార్ మాస్ ఆఫ్ వన్ న్యూక్లియన్స్ అన్నారు, అది ప్రోటాన్ అవ్వచ్చు, న్యూట్రాన్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ప్రోటాన్ అవ్వచ్చు, న్యూట్రాన్ అవ్వచ్చు, సిమిలర్ మాస్ ఉంటుంది. నాట్ ఈక్వల్ బట్ సిమిలర్ మాస్ ఉంటుంది. ఓకే, వెరీ క్లోజర్ మాస్ ఉంటుంది. డైరెక్ట్ మనం రాసేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను. క్లియరా? ఇది మనకి రిలేటివ్ అటామిక్ మాస్ తాలూకా ఫార్ములా. నెక్స్ట్ అటామిక్ మాస్. అయితే అటామిక్ మాస్ గురించి తెలుసుకునే ముందు ఇంకొక బేసిక్ టెర్మినాలజీ ఒకటి తీసుకోవాలి. అది తెలుసుకుంటే మనం అటామిక్ మాస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఏంటి అంటే ఏఎంయు
ఏంటి అంటే ఏఎంయు ఏఎంయు అంటాం, లేదు అంటే డిఏ డాల్టన్గా తీసేసుకుంటాం, లేదు అంటే యూనిఫైడ్ మాస్గా తీసేసుకుంటాం. ఈ మూడిట్లో మనకి ఏది కనిపించినా కూడా ఒకటే యూనిట్స్. బట్ దీన్ని మనం ఎక్కువగా ఏఎంయుగా మనం తీసేసుకుంటాం. ఏఎంయు అంటే ఏం లేదండి, అటామిక్ మాస్ యూనిట్. దట్ ఈక్వల్ టు అటామిక్ మాస్ యూనిట్ దట్ ఈక్వల్ టు 1/12th fraction ఆఫ్ మాస్ ఆఫ్ C12 atom. ఇది అక్కడ యూజ్ చేసినట్టుంది కదా, అదే. ఓకే, AMU ఈక్వల్ టు 1/12th fraction ఆఫ్ మాస్ ఆఫ్ C12 atom. దట్ ఈస్ కాల్డ్ AMU. ఇది ఇంతకుముందు ఫార్ములానే RAM రిలేటివ్ అటామిక్ మాస్ దగ్గర యూజ్ చేసాం. ఈ టెర్మినాలజీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఈ టెర్మినాలజీని కంపల్సరీ మనం గుర్తుపెట్టేసుకోవాలి. అంటే AM అనేది మనకి తెలుసు, అంటే అర్థం కావాలంటే ఇది కంపల్సరీ. AMU అంటే 1/12 అని చెప్పాను కదా, రిఫరెన్స్ ఎలిమెంట్. ఓకేనా, ఇది AMU అంటే 1/12th fraction ఆఫ్ మాస్ ఆఫ్ C12 atom. ఇది తెలిస్తే మనకి నెక్స్ట్ AM అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ AMలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ AM అంటే ఏంటి, అటామిక్ మాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిక్ మాస్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఏంటి అంటే మాస్ ఆఫ్ వన్ యాటమ్, అంటే వన్ యాటమ్ తాలూకా మాస్ని అటామిక్ మాస్ అంటాం. అది ఏ ఎలిమెంట్ అని తీసేసుకోండి, ఆ ఎలిమెంట్ తాలూకా వన్ యాటమ్ తాలూకా మాస్ని మనం ఏమని చెప్తారు, అటామిక్ మాస్. ఓకే, అటామిక్ మాస్ డెఫినేషన్ మాస్ ఆఫ్ వన్ యాటమ్. అయితే ఈ మాస్ ఆఫ్ వన్ యాటమ్ కూడా ప్రీవియస్ RAM రిలేటివ్ అటామిక్ మాస్ దగ్గర యూజ్ చేసింది, దాని నుంచి మనం ఈజీగా తీసేసుకోవచ్చు. RAM ఫార్ములాని మళ్ళీ ఇంకోసారి యూజ్ చేద్దాం. RAM ఏంటి అంటే మాస్ ఆఫ్ వన్ యాటమ్, అంతే కదా, మాస్ ఆఫ్ వన్ యాటమ్ బై 1/12th ఇంటూ మాస్ ఆఫ్ C12 atom. మీకు ఇంతకు ముందే చెప్పాను, 1/12th fraction ఆఫ్ మాస్ ఆఫ్ C12 atomని ఏమని చెప్పొచ్చు, AMU తీసుకోవచ్చు. మాస్ ఆఫ్ వన్ యాటమ్ని ఏ విధంగా తీసుకోవచ్చు, అటామిక్ మాస్గా తీసేసుకోవచ్చు. ఇది AMUగా తీసేసుకోవచ్చు, అది అటామిక్ మాస్గా తీసేసుకోవచ్చు. ఫైనల్లీ నేను ఇక్కడ రాస్తున్నాను, RAM రిలేటివ్ అటామిక్ మాస్ ఈక్వల్ టు AM అటామిక్ మాస్ బై AMU. ఓకేనా, అంటే ఫైనల్లీ అటామిక్ మాస్ ఈక్వల్ టు RAM రిలేటివ్ అటామిక్ మాస్ ఇంటూ AMU. క్లియరా, అంటే అటామిక్ మాస్ ఈక్వల్ టు RAM ఇంటూ AMU. సింపుల్. RAM కూడా మనం చెప్పాను, అటామిక్ మాస్ ఈక్వల్ టు, RAM అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్, అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇంటూ AMU. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, రిలేటివ్ అటామిక్ మాస్కి ఎగ్జాంపుల్స్ ఇస్తాను అండ్ అటామిక్ మాస్కి కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. క్లియర్ కదా ఇది? ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే నైట్రోజన్ 14 ఇచ్చాను, అంటే నైట్రోజన్ ఇచ్చేసి 14 ఇచ్చాను, మాస్ నెంబర్ 14. దాని అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఆర్ 14, అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు 14, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఆర్ 14. అంటే ఇక్కడ మనం చూసేసుకుంటే ఈ దీని తాలూకా RAM అంటే రిలేటివ్ అటామిక్ మాస్ ఫార్ములా ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఎన్ని ఉన్నాయి, 14, ఇవే 14 అవుతాయి. అదే AM ఏమవుతుంది, ఓకేనా, AM ఏమవుతుంది చూడండి, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇంటూ AMU. AM ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇంటూ AMU, అంతే కదా, అంటే ఇది 14 AMU. సింపుల్ థింగ్, వెరీ సింపుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంకోటి ఏంటంటే O16 ఇచ్చాను, O16. ఇక్కడ RAM ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ కావాలి, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ అన్ని 16. AM కావాలి, AM అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇంటూ AMU, అంటే 16 AMU. కేల్కతం, అంతే, వెరీ సింపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తాను, సల్ఫర్ 32 ఇచ్చాను. ఓకేనా, అప్పుడు RAM ఎంత, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఎంత, 32. AM అటామిక్ మాస్ కావాలి, అటామిక్ మాస్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇంటూ AMU, అంటే 32 AMU.
వెరీ సింపుల్. అంటే రిలేటివ్ అటామిక్ మాస్లో నో యూనిట్స్, జస్ట్ ఓన్లీ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. అటామిక్ మాస్లో నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇంటూ AMU. ఓకేనా, ఇది RAM అండ్ AM, రిలేటివ్ అటామిక్ మాస్ అండ్ అటామిక్ మాస్. ఇంకోటి ఉందండి గ్రామ్ అటామిక్ మాస్, అది కూడా డిస్కస్ చేసేసుకుంటే మొత్తం ఈ మూడు కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ లేకుండా చూసుకోండి.